వైసీపీ అధినేత అలాగే తన అన్న వైఎస్ జగన్పై నిత్యం విమర్శలకు దిగుతున్న వైసీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఇవాళ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలకు దిగారు. షర్మిలకు రక్త సంబంధాలు తెలియవని, సొంత అన్నపై రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై షర్మిల తిరిగి స్పందించారు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్ గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళై ఉండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతి మేడం గాని ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. రక్త సంబంధం విలువ ఏంటో తనకే తెలుసన్నారు. గతంలో బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారానికే తాను బాధపడితే తన ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి తాను ఎంత బాధపడి ఉండాలని రోజాను షర్మిల ప్రశ్నించారు. తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని, తాను వైఎస్ఆర్కి పుట్టలేదు అని మీ సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారని రోజాకు గుర్తు చేశారు. అన్న అడిగాడని రక్త సంబంధానికి విలువిచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, అన్నను ఎంతో ప్రేమించారని గుర్తు చేశారు. నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉండాలి. మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, విజయం అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు. చెల్లి నీ ప్రాణం కావాలని అడిగినా వెంటనే ఇచ్చేదాన్ని అన్నారు. అక్కా చెల్లెలు అనేది మీకు ఊతపదం మాత్రమే అన్నారు. గతంలో బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారానికి తాను బాధపడితే తన ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి తాను ఎంత బాధపడి ఉండాలని రోజాను షర్మిల ప్రశ్నించారు. తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని, తను వైఎస్ఆర్కి పుట్టలేదని, మీ సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారని రోజాకు గుర్తు చేశారు. అన్న అడిగాడని రక్త సంబంధానికి విలువిచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, అన్నను ఎంతో ప్రేమించారని గుర్తు చేశారు. చెల్లి నీ ప్రాణం కావాలని అడిగినా వెంటనే ఇచ్చేదాన్ని అన్నారు. అక్క చెల్లెలు అనేది మీకు ఊతపదం మాత్రమే అన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ బిడ్డకు లేదు, రాదని షర్మిల తెలిపారు. ఎవరికి మద్దతు ఇస్తున్నారో రాష్ట్రమంతా తెలుసన్నారు. ఎంత దూషించారు అసలు. రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊతపదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను, మండుటి ఎండలో. రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను.
ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ మనుషులు మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది, మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇన్నేళ్లు బీజేపీకి జగన్ మద్దతు ఇచ్చాడని, వైఎస్ఆర్ వ్యతిరేకించిన పార్టీకి ఆయన కొడుకు మద్దతు ఇచ్చాడని గుర్తు చేశారు. మోడీకి జగన్ దత్తపుత్రులా మారాడన్నారు. 5 ఏళ్లు బీజేపీకి జగన్ ఊడిదం చేశాడని, ప్రతి బిల్లుకు కేంద్రంలో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న నాడే మీరు మనిషి జాబితా బయటకు వచ్చారంటూ జగన్పై షర్మిల విమర్శలు గుప్పించారు. మీరు మనుషులు కారని, రక్త సంబంధాల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని తెలిపారు. విజయమ్మను పార్టీ నుంచి వెళ్ళగొట్టిన నాడే మీ పతనానికి నాంది పడిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, తాను మద్దతు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం కోసమని, రాష్ట్ర సమస్యల మీద ప్రజా పోరాటాలకని తన మద్దతు ఉంటుందని షర్మిల తెలిపారు. చెందిన రోజా గారు, నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. అసలు మద్దతు ఎవరికి ఇస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో, ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మద్దతు ఇచ్చింది ఎవరికి? నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి. 5 సంవత్సరాలుగా ఏది పడితే అది, ఏ బిల్లుకైనా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి, మేడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మరి షర్మిల రోజాపై చేసిన విమర్శలకు ఏమంటారు? కామెంట్ చేయండి.